మంత్రి శ్రీధరబాబు సచివాలయం వద్ద మీడియాతో మాట్లాడుతూ లగచర్ల ఘటనలో ఎవరినీ వదిలిపెట్టాం. రైతుల ముసుగులో కొందరు వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. బీజేపీ, బీఆర్ఎస్ కలిసి ప్రభుత్వాన్ని అస్థిరపరిచే ప్రయత్నాలు చేస్తున్నారు. నన్ను అరెస్టు చేస్తే చేయండని కేటీఆర్ పదే పదే అంటున్న వ్యాఖ్యలపై మంత్రి శ్రీధరబాబు స్పందించారు. లగచర్ల ఘటనలో కేటీఆర్ ఉన్నట్లు తన పార్టీ నాయకులే అంటున్నారని కీలక వ్యాఖ్యలు చేశారు. అరెస్టు చేయండని కేటీఆర్ సింపతి కోసమే అంటున్నారని అన్నారు. గత 10 ఏళ్లలో రైతులకు అన్యాయం చేసిన బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు మొసలి కన్నీరు కారుస్తోంది. సన్నవడ్లు పండించిన రైతుల ధాన్యానికి బోనస్ ఇస్తున్నాం. ధాన్యం సేకరించిన వారం రోజుల లోపే 500 బోనస్ ఇస్తున్నాం. రైతుల విషయంలో ప్రతిపక్షాలు చేసే దుష్ప్రచారం ఆపాలి. ఇప్పటివరకు 33 కోట్ల రూపాయలు రైతుల ఖాతాల్లో జమ చేసేందుకు ప్రాసెస్ జరిగింది. 66 లక్షల ఎకరాల్లో 140 లక్షలకు పైగా మెట్రిక్ టన్నుల ధాన్యం ఉత్పత్తి అయిందన్నారు. కేటీఆర్ను అరెస్ట్ చేయడానికి మేము ఏ కుట్రా చేయడం లేదని క్లారిటీ ఇచ్చారు. లగచర్ల ఘటనపై సీనియర్ అధికారి ఆధ్వర్యంలో విచారణ కొనసాగుతోందని తెలిపారు. విచారణ పూర్తయ్యాక అన్ని విషయాలు బయటకొస్తాయని అన్నారు. లగచర్ల ఘటనలో కలెక్టర్ గ్రూప్ 1 అధికారిని చంపే ప్రయత్నం జరిగిందని సంచలన వ్యాఖ్యలు చేశారు. మేమెవరినీ తప్పుపట్టాం, విచారణ జరుగుతుందన్నారు. రైతుల ముసుగులో కొందరు వ్యక్తులు దాడికి పాల్పడ్డారని తెలిపారు. బీజేపీ, బీఆర్ఎస్ కలిసి ప్రభుత్వాన్ని అస్థిరపరిచే ప్రక్రియ జరుగుతోందన్నారు. Please subscribe to Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. To KTV Telugu. KTV Telugu channel.